ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ప్రొఫెసర్ డాక్టర్ నగేష్ గారు. సో వారితో మాట్లాడి ఎంజీఐటీకి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేదంతా కౌన్సిలింగ్ పీరియడ్. సో ఎంజీఐటీలో మనకి ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, వాటి గురించి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదంతా కూడా స్టూడెంట్స్కి వాళ్ళకి కౌన్సిలింగ్ టైం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంజీఐటీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు మీరు? ఎంజీఐటీ నియర్లీ కంప్లీటింగ్ 3 decades ఆఫ్ ఇన్ బీటెక్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటూ సుదీర్ఘమైన అనుభవంతో ప్రీమియర్ టాప్ ఇన్స్టిట్యూట్గా డెవలప్ చెందింది. ఇది ఎంజీఐటీ అనేది ఎస్టాబ్లిష్ బై ద విజనరీ మేనేజ్మెంట్ అండ్ ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్ సాహింతో 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. తెలంగాణలో ఇది ఒక టాప్ ఇన్స్టిట్యూట్గా రూపాంతరం చెందుతూ బిఫోర్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్గా ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో అంటే ఎక్కడెక్కడ ఉన్నాయండి బ్రాంచెస్ అనేవి? అంటే దిస్ ఇస్ ఓన్లీ వన్ కాలేజ్ మేడం. ఇట్ ఈస్ ద సిస్టమ్ కన్సర్వ్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అదొక బ్రాండ్, మీరు వినే ఉంటారు. ఇస్ దాని యొక్క సిస్టమ్ కన్సర్న్ విచ్ ఆర్ ఇన్ ద సేమ్ క్యాంపస్ సైడ్ బై సైడ్ లొకేటెడ్ ఇన్ గండిపేట్. ఓకే, సో గండిపేటలో ఉందన్నమాట. ఇక్కడ నియర్ బై స్టూడెంట్స్ హైదరాబాద్ వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటే. సో ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టు పిల్లలందరూ కూడా ఏఐ గురించి ఆలోచిస్తున్నారు, కంప్యూటర్ సైన్స్ అంటున్నారు. సో అంటే ఇప్పుడు ఈ ఎంజీఐటీలో ఎలాంటి కోర్సెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎంజీఐటీ కానీ ఎనీ ఇంజనీరింగ్ కాలేజీలో మనం చూస్తూ ఉంటే బేసిక్గా ఇంజనీరింగ్ బ్రాంచెస్ అనేది 2 కేటగిరీస్ డివైడ్ చేస్తారు. కోర్ బ్రాంచెస్, నాన్ కోర్ బ్రాంచెస్ అంటారు. నేను కంప్యూటర్ సైన్స్ ప్రొఫెషన్ కాబట్టి కోరుకునే బ్రాంచెస్ అంటాను. ఆర్ అదర్ వే ఆఫ్ ఇట్ కోర్ బ్రాంచెస్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ బ్రాంచెస్. సో దీస్ ఆర్ ద ఇంటర్డిసిప్లినరీ బ్రాంచెస్. మన కోర్ బ్రాంచెస్ తీసుకుంటే దాంట్లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇవన్నీ వస్తాయి. నాన్ కోర్ బ్రాంచెస్లో తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ అలైడ్ బ్రాంచెస్ వస్తాయి. ఇట్ స్టార్ట్ విత్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ స్పెషలైజేషన్ ఇన్ ఏఐ అండ్ ఎంఎల్. థర్డ్ వన్ ఈజ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ and computer science engineering specialization in IoT and computer science engineering in specialization cloud computing and computer science and business system. Like that we have so many branches. మరి ఇప్పుడు డిమాండ్ వేటికి ఉందంటే ఇంటర్డిసిప్లినరీ బ్రాంచెస్ అంటే కంప్యూటర్ సైన్స్ విత్ అదర్ బ్రాంచెస్. మనము ఫ్యూచర్ అంతా చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అనేది ఇక నుంచి ఇండిపెండెంట్ బ్రాంచ్గా, కోర్ బ్రాంచ్గా ఉండదు. కంప్యూటర్ సైన్స్ విత్ అదర్ బ్రాంచెస్ ఉంటుంది. ఫ్యూచర్ లైక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ విత్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విత్ ఎలక్ట్రికల్, లైక్ అనే విధంగా ఫ్యూచర్లో రూపాంతరం చెందబోతూ ఉంటుంది. ఓకే, సో అంటే దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి వాళ్ళకి అంటే వేరియస్ సబ్జెక్ట్స్లో ఎక్కువ నాలెడ్జ్, స్కిల్ డిఫరెంట్ డొమైన్స్లో ఉంటుంది. ఇప్పుడు మనం క్రికెట్లో అంటాము ఆల్రౌండర్. ఎవరిని ఆల్రౌండర్ అంటాము? మనం యూ వాజ్ గుడ్ ఎట్ బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఫీల్డింగ్. అలానే ఏదైనా కంపెనీకి పోతే నవే డేస్ మల్టిపుల్ స్కిల్ చూస్తారు. సో అతను ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర స్పెషలైజ్డ్ బై కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ ఉంది. సో అతనికి కంప్యూటర్ సైన్స్ స్కిల్స్తో పాటు బిజినెస్ ఎనీ ఆర్గనైజేషన్కి బిజినెస్ స్కిల్స్ రిలేటెడ్ కరికులంలో కూడా ఇన్కార్పొరేట్ చేస్తాం. సో దట్ ఈ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ రోల్స్ యాజ్ వెల్ యాజ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఆ ప్రాసెస్లో ఏదైనా రోల్స్ ఉంటే వాటికి కూడా సూట్ అవుతారు. సో నిజంగా అంటే నవేడేస్ పిల్లలందరూ కోరుకునేది కూడా అదే, అంటే ఆల్రౌండర్గా ఉండాలి. నేను ఇంతకు ముందు కోర్సులు అంటే మనకి 4 గుర్తొచ్చాయి ఇంజనీరింగ్లో. సో ఇప్పుడు వాటికి సబ్జెక్ట్స్ అంటారా లేకపోతే ఇంటర్డిసిప్లినరీ? ఓకే, సో ఇంటర్డిసిప్లినరీ అంటే అన్నీ నేర్చుకునేలాగా అటాచ్ చేశారనమాట.
సో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని బట్టి చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు చాలా కోర్సులు చెప్పారు కదా, మరి వాటన్నిటికీ కూడా ఫ్యాకల్టీ ఎట్లా ఉంటారండి? సో అంటే వాళ్ళు కూడా ముందుగానే ప్రిపేర్ అయ్యుండి అంటే పిల్లలకి చెప్పగలిగారు కదా, మరి ఇంతకు ముందు లేవు కదా కోర్సులు, ఎట్లా అంటారు? ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ మెకానికల్ యుగం వచ్చింది, దెన్ ఫాలోడ్ బై ఎలక్ట్రానిక్స్, దెన్ కంప్యూటర్ సైన్స్, నౌ ఇట్ ఈస్ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్ యుగం. సో కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్ ఆఫ్ విత్ అదర్స్ ఓన్లీ వస్తాయి. ఇప్పుడు ఇలా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఉన్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ARML. సో అతను సెకండ్ ఇయర్ దాకా కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ చదువుతాడు, థర్డ్ ఇయర్ నుంచి ఆ డొమైన్లో స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్ కొన్ని చదువుతాడు. ఆ రకంగా ఓన్లీ సర్టెన్ సబ్జెక్ట్స్ విల్ డిఫర్. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ టు లెర్న్ ద న్యూ టెక్నాలజీ ఆర్ ఎమర్జింగ్ టెక్నాలజీ. అప్పుడే మనము ఇండస్ట్రీకి సూట్ అవుతాం, ఇండస్ట్రీ నీడ్స్ కూడా మనము ప్రొవైడ్ చేయగలుగుతాం. సో నార్మల్గా ఇప్పుడున్న పిల్లలందరూ ఎక్కువగా చూస్తే ఏఐ అనే దాని వెనకాల వెళ్తున్నారు. సో అసలు కంప్యూటర్ సైన్స్, AI, సో వీటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళకి ఏది ఫ్యూచర్లో యూస్ఫుల్ అంటారు, కంప్యూటర్ సైన్స్ ఆర్ AI? ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకుంటే మనకు ఫస్ట్ కంప్యూటర్ వచ్చినప్పుడు మనం డాక్యుమెంటేషన్ పర్పస్ యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు అందరూ ఏమనుకున్నారు, టైపిస్టులు వాళ్ళకి అనేది జాబ్స్ పోతాయని. అది పోయే కాకుండా న్యూ టైప్స్ ఆఫ్ రోల్స్ అనేవి వచ్చాయి. ద వే యూ డూ ద జాబ్ అనేది మారింది. దాని బదులు మనం ఏం చేస్తున్నాం, డాక్యుమెంటేషన్ అనేది మనం ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ని మాడిఫై చేయొచ్చు, కొత్త రకంగా క్రియేట్ చేయవచ్చు, దాని డిఫరెంట్. ఆ రకంగా ఏంటంటే నేచర్ ఆఫ్ ద జాబ్ పెరిగింది, కొత్త రోల్స్ వచ్చాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ అని, డిజైనర్ అని, ఇవన్నీ వాళ్ళు వచ్చాయి. అలానే తర్వాత కంప్యూటర్ సైన్స్ వచ్చాక వెన్ వి స్టార్ట్ యూజింగ్ ఇన్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్, అందరూ ఏమనుకున్నారంటే ఉన్న బిజినెస్ వెళ్ళిపోతుంది. అలా కాకుండా వే ఆఫ్ డూయింగ్ ద బిజినెస్ అనేది మార్చింది. ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చేయాలంటే మనం డిజిటల్ మార్కెటింగ్ చేయాలి, మనం బిజినెస్ చేయాలంటే దానికి ఒక వెబ్సైట్ని క్రియేట్ చేయాలి, దాని వాళ్ళు ప్లేస్మెంట్ ఆర్డర్ చేస్తారు, ఆర్డర్ చేసినాక ఆ ప్రోడక్ట్ని డెలివరీ చేసినాక డెలివరీ బాయ్ చేయాలి. కాబట్టి న్యూ టైప్స్ ఆఫ్ రోల్స్ పెరుగుతున్నాయి. దానివల్ల వాళ్ళు మాస్ బిజినెస్ అనేది చేయగలుగుతున్నారు. ఇదివరకు పర్ డే దే యూస్ టు సెల్ ద ప్రోడక్ట్ ఒక 1000 అనుకుంటే ఇప్పుడు 10,000 ప్రోడక్ట్ అయినా దే కెన్ డూ ఇట్. అది కంప్యూటర్ సైన్స్. తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు బజ్వర్డ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కావచ్చు, మెషిన్ లెర్నింగే కావచ్చు, కొత్తగా వచ్చిన IoT టెక్నాలజీ కావచ్చు, క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు. ఇప్పుడు జనరల్గా ఏంటంటే చాలామందికి అపోహ ఏముందంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వచ్చి ఉన్న జాబ్స్ని తీసేస్తే అని అంటున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ స్టార్ట్ యూజింగ్ కంప్యూటర్స్ ఇన్ ఏ బ్యాంకింగ్ సెక్టర్ ఏమనుకున్నారంటే బ్యాంకింగ్ జాబ్స్ అని పోతాయి అనుకున్నాయి. అవి పోలేదు. అది దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మనం మాన్యువల్గా చేసే బ్యాంకులో క్లర్క్ చేసే జాబ్ని ఆటోమేటిక్గా యూజింగ్ AI మనము ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఆ ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవుతాయి. అది రికార్డ్ కాకుండా దాంట్లో అనానిమస్ ట్రాన్సాక్షన్ ఉంటే ఆటోమేటిక్గా ఇది ఫైండ్ అవుట్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పారదర్శకత అనేది దాంట్లో వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనము అవి పోతాయి, జాబ్స్ పోతాయి అని ఇప్పుడే మనం ఏం కామెంట్ చేయలేము. వీఆర్ ఎట్ ద బిగినింగ్. 2030కి కానీ మీకు కరెక్ట్ పిక్చర్ అనేది వస్తుంది. మనం లాస్ట్ ట్రెండ్స్ అన్నీ చూసుకుంటే కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు అది వే ఆఫ్ డూయింగ్ అనేది మారుతుందే తప్పించి కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తుంది. వాటి యొక్క సర్వీసెస్ ఇప్పుడు బ్యాంకింగ్లో ఇదివరకు అనేది వాళ్ళ సర్వీస్ అనేది కొన్నే చేసేవాళ్ళు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, వాళ్ళు ఇన్సూరెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్టాక్ మార్కెట్లకు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు లోన్ అప్లికేషన్ చేయాలంటే మాన్యువల్గా అతను వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసేవాడు. ఇప్పుడు అట్లా ఏంటంటే అతని బ్యాంక్ పాస్ హిస్టరీ బట్టి, లోన్ హిస్టరీ బట్టి అది అతనికి లోన్ అప్రూవ్ చేయాలా లేదని మనం చేయవచ్చు. ఆ రకంగా అనేది AI అనేది జాబ్స్ నాకు తెలిసి అది తగ్గించకపోవచ్చు కానీ డిఫరెంట్ సెక్టర్స్కి అది ఎంటర్ అవుతుంది. న్యూ టైప్స్ ఆఫ్ జాబ్స్ అది క్రియేట్ చేస్తుంది. దానిలో మనకు జాబ్స్ రావాలంటే మన స్కిల్ సెట్ అనేది బాగా ఇంప్రూవ్ కావాలనేది నా అభిప్రాయం. దట్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఆల్సో ఈజ్ సేయింగ్ దట్ సేమ్. ఓకే, సో అంటే చాలా పాజిటివ్గా చెప్పారనమాట. నార్మల్గా అయితే చాలామంది AI రాగానే నిజంగానే మీరు అన్నట్టు జాబ్లన్నీ పోతాయి, సో ఇందులో ఉండదు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉండదు, ఎక్కడైనా సరే అన్నిట్లో వచ్చింది పోతుంది అనే చెప్పారు. కానీ ఇంకా అడ్వాన్స్డ్గా అవుతుంది, ఇంకా కొత్తవి క్రియేట్ చేస్తున్నారు. సో అంటే మీలాంటి వాళ్ళు చెప్తే ఏంటంటే ఇంకా చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంజనీరింగ్ ఇట్లా అనగానే చాలామంది ఫస్ట్ IT జాబ్స్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఈ
ఇప్పుడు ఈ ఏఐ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఐటీ స్టూడెంట్స్కి ఐటీలో జాబ్ చేయాలంటే ఏది ప్రిఫరబుల్ అంటారు? ఏది ప్రిఫర్ అని మనం చెప్పాలంటే డిఫరెంట్ డొమైన్స్, డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఇదివరకు ఏంటంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళనే తీసుకున్నారు, ఎందుకంటే ఇండస్ట్రీ రిక్వైర్ ద కోడింగ్ పీపుల్. నవే డేస్ ఏఐ ఆటోమేటికల్లీ విల్ జనరేట్ ద కోడ్, కాబట్టి దాన్ని ఇట్ కెనాట్ రిప్లేస్ ద హ్యూమన్ బీయింగ్, కానీ ఇట్ కోడ్ జనరేట్ చేస్తుంది. ఆ కోడ్ జనరేషన్ చేయడానికి వీ హ్యావ్ ద ఇంటెలిజెంట్ ఏఐ చాట్ బాట్లే కావండి, ఇంటెలిజెంట్ టూల్స్ కానీ కావాలి. వాటిని క్రియేట్ చేయాలంటే న్యూ రోల్స్, జాబ్స్ అనేది క్రియేట్ అవుతాయి. న్యూ స్కిల్ సెట్ వూ విల్ అడాప్ట్ టు ద న్యూ మోడర్న్ టెక్నాలజీ ఆర్ ఎమర్జింగ్ టెక్నాలజీ, వాళ్ళకి డిమాండ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిమిక్ ఆర్టిస్ట్ అంటాం. మిమిక్ ఆర్టిస్ట్ విల్ మిమిక్ ద హ్యూమన్ ఆడిటరీ సిస్టమ్. అట్లనే హ్యూమన్ బ్రెయిన్ ఎవరు ఇమిటేట్ చేసి దాన్ని చేయగలుగుతారో దాన్ని మనం ఏఐ అంటాం. సో దానివల్ల ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు అసిస్ట్ చేస్తుంది, అది ఆటోమేట్ చేస్తుంది, మన టాస్క్ని ఈజీ చేస్తుంది, మనకన్నా ఫాస్ట్గా చేస్తుంది, ఎఫిషియెంట్గా చేస్తుంది. ఇప్పుడు మనము వచ్చినప్పుడు మనం ఏమనుకున్నాము, ఫస్ట్ కంప్యూటర్ రాగానే అది దేనో రిప్లేస్ చేస్తుంది అనుకున్నాం. అది రిప్లేస్ చేయట్లేదు, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ద కామన్ మ్యాన్. అలానే మనకు ఆన్లైన్ బిజినెస్ వచ్చినప్పుడు మన బిజినెస్ పోతా అనుకున్నాం. మన ఇంట్లో కూడా కుకింగ్ ఉందనేది, మన కుక్ని యూ కెనాట్ రిప్లేస్ మదర్. అట్లనే ఒక టీచర్ ఉన్నారు. మనకు ఆన్లైన్ పాండమిక్ వచ్చినప్పుడు అందరు ఏముందంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో యూ కెన్ లెర్న్ అన్నారు, బట్ ఇట్ కెనాట్ రిప్లేస్. వీ హ్యావ్ లెర్నింగ్ మారింది, న్యూ రోల్స్ క్రియేట్ అయ్యాయి, న్యూ జాబ్స్ వచ్చాయి. సో దానివల్ల ఐటీ సెక్టర్ బూమ్ అనేది పెరిగింది, అండ్ ఈవెన్ ప్యాకేజెస్ కూడా పెరిగాయి. సో ఇప్పుడు కమింగ్ టు ద కోర్సును, అదే నేను చెప్పానుగా, ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్. ఈవెన్ ఎన్ఈపి అని మన సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని పెట్టింది. ఆ ఎడ్యుకేషన్ పాలసీస్ దే ఆర్ గివెన్ మోర్ ఎంఫసిస్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్ ద ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్. ఒక బీకామ్ స్టూడెంట్ అనేవాడు అతనికి నచ్చిన సబ్జెక్ట్ని అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ ఉంది అంటే బీకామ్ విత్ అలైడ్ విత్ ద కంప్యూటర్ సైన్స్. అలా మన కంప్యూటర్ సైన్స్ని మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్కి మనం ఇంటర్ డిసిప్లినరీ చేస్తే ఆల్వేస్ డిమాండింగ్ ఉంటుంది. నేను కోడింగ్ ఒకటే చేస్తానంటే యూ కెనాట్ సూట్ టు ద ఇండస్ట్రీ. కోడ్తో పాటు మనం కొత్తగా వచ్చిన టూల్స్ చాట్ జీపీటీ కావచ్చు, ఓపెన్ ఏఐ కావచ్చు, జెమినీ ఏఐ కావచ్చు, మనం వాటిని యూజ్ చేసుకుంటూ ఆ స్కిల్ సెట్ని మనం మన డే టు డే టాస్క్లో యూజ్ చేస్తూ ఆ స్కిల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ వీఆర్ ఇన్ డిమాండ్. నవ్ డేస్ అన్నట్టు ఎమర్జింగ్ టెక్నాలజీస్కే బాగా ఉంది, ఎందుకు ఎక్కువ ప్యాకేజ్ ఉంది. సో మనకు ఎమర్జింగ్ ఏ నేర్చుకోవాలంటే మ్యాథమెటిక్స్ అనేది బేస్. మన చిన్నప్పటి నుంచి మనం మ్యాథ్స్ నేర్చుకున్నాం. మ్యాథమెటికల్ ఏంది అంటే మనం ఫస్ట్ నేర్చుకున్న మ్యాథ్స్ బేసిక్ మ్యాథ్స్. అలా కాకుండా మ్యాథమెటిక్స్లో 2 types ఉంటాయి, జనరిక్ మ్యాథ్స్ అని, అప్లైడ్ మ్యాథ్స్ అని. అంటే మనం ఏదైతే నేర్చుకున్నామో మన జీవితంలో అప్లై చేయాలని. అలా దాన్ని అప్లైడ్ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ అంటారు. స్టాటిస్టిక్స్ అంటే మనం దేన్ని చేసినదని. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేది అది ఏ భాషలో అర్థం చేసుకుంటే మన కంప్యూటర్ సైన్స్కి లాంగ్వేజ్ ఉంటుంది. మనకు లాంగ్వేజ్లో నా ప్రకారం 2 types అంటాను, నేచురల్ లాంగ్వేజ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ లాంగ్వేజెస్. నేచురల్ లాంగ్వేజ్ లైక్ యువర్ ఇంగ్లీష్ ఆర్ మదర్ టంగ్. ఆ లాంగ్వేజ్ మనం దేం చేస్తుంటే కమ్యూనికేషన్ బిట్వీన్ ద పీపుల్. అట్లనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విల్ యూజ్ కమ్యూనికేటెడ్ బిట్వీన్ ద కంప్యూటర్స్ ఆర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ కంప్యూటర్, బోత్ ఆర్ లాంగ్వేజెస్. మన ఇక్కడ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్ మనం ఎట్లయితే నిత్య జీవితంలో వాడుతున్నామో కంప్యూటర్ సైన్స్లో కూడా అలానే వాడతాం. సో ఆ లాంగ్వేజ్ను కంప్యూటర్ అర్థం చేసుకోవాలంటే మనం మ్యాథమెటికల్ టర్మినాలజీలో చెప్పాలి, మ్యాథమెటికల్ ఫామ్లో రాయాలి. దాన్ని మనం అప్లైడ్ మ్యాథ్స్ అంటాం, దాన్ని స్టాటిస్టికల్ అంటారు. హూ ఆర్ గుడ్ ఎట్ అప్లైడ్ మ్యాథ్స్, నేను ఈ టాస్క్ను చేయాలి అంటే దాన్ని మ్యాథమెటికల్ నోటేషన్లో చెప్పాలి. ఆ చెప్పేదాన్ని అప్లైడ్ మ్యాథ్స్ అంటారు. సో దాన్ని బట్టి మనం మెషిన్ లెర్నింగ్ అన్నారు. మెషిన్ లెర్నింగ్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనం నేర్చుకునేది మ్యాన్ లెర్నింగ్. అంటే మనం ఎలా నేర్చుకుంటాం, వెన్ యూ బార్న్ వీ డోంట్ నో అవర్ మదర్ టంగ్. మన చుట్టూ పరిసరాలను చూసి మన మదర్ను చూసి మనం నేర్చుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ మ్యాన్ లెర్నింగ్. ఇప్పుడు మనం ఏదైతే ఓవర్ ద ఎక్స్పీరియన్స్ మనం ఎలా ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటానో ఆ ఎక్స్పీరియన్స్ని డేటా ఫార్ములా మెషిన్కి ఇస్తే దట్ ఈస్ కాల్డ్ మెషిన్ లెర్నింగ్. సపోజ్ నేను ఇవాళ వస్తున్నాను, చాలా హ్యూమిడిటీగా ఉంది, బాగా హ్యూమిడిటీ ఉంది కాబట్టి టుడే రెయిన్ వస్తుందని ఎలా చేస్తాను. హౌ మై బ్రెయిన్ సిస్టమ్ ఈజ్ లెర్న్డ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే దాంట్లో కొన్ని పారామీటర్ ఉంటుంది, టెంపరేచరు, హ్యూమిడిటీ, విండ్ స్పీడ్.
అదే ఓవర్ ద 10 ఇయర్స్గా మై మైండ్ అనేది టెంపరేచర్ ఏ రేంజ్లో ఉన్నప్పుడు, హ్యూమిడిటీ ఏ రేంజ్లో ఉన్నప్పుడు రెయిన్ ఎలా వస్తుంది అని. అదే సేమ్ డేటా నేను మెషిన్కి ఇచ్చినప్పుడు మెషిన్ కూడా అది ఏ డేటా వాల్యూస్ ఉన్నప్పుడు రెయిన్ వచ్చిందని లాస్ట్ 10 ఇయర్స్ డేటా ఇస్తే దాన్ని బట్టి అది నేర్చుకొని ఫ్యూచర్లో కూడా ఆ పారామీటర్స్ వాల్యూస్ బట్టి అది ప్రిడిక్ట్ చేసి చెప్తుంది. ఓకే. సో అంటే ఇప్పుడు కంప్యూటర్ అంటే కంప్యూటర్ అనే కాకుండా సివిల్ ఇంజనీరింగ్ ఇవే కాకుండా ఎంజీఐటీలో మనకి వాటితో పాటు ఇంకా అనుబంధ సబ్జెక్ట్స్ కూడా యాడ్ చేసి ఫ్యూచర్ జనరేషన్కి తగ్గట్టు ప్రిఫర్ చేస్తున్నారు అన్నమాట. ఓకే. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఎమర్జింగ్ టెక్నాలజీ సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఇన్ డేటా సైన్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ స్పెషలిస్ట్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ ఉంది. ఈ కోర్సును ఇంట్రడ్యూస్ ప్రధాన ఉద్దేశం ఇండస్ట్రీ నీడ్స్. నేను చెప్పాను ఆల్రౌండర్ అని. ఇప్పుడు ఒక బిజినెస్ ఆర్గనైజేషన్కి ఒక ఐ హావ్ టు డెవలప్ ద సాఫ్ట్వేర్. ఇండస్ట్రీ నీడ్స్ ని గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టు మీరు సబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తారు. అందులో కాలగాన్ డిమాండ్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ బట్టి మనం కరికులం కూడా మేము చేంజెస్ చేస్తాం, ఆ సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. దానివల్లనే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక ఎన్జేఐటీ కానీ సిబిఐటీ కానీ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసింది. ఈవెన్ వెన్ ఐఎమ్ స్టడింగ్ మై ఇంటర్మీడియట్, నారాయణ సార్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మై మ్యాథ్స్ సీటర్. ఆ సార్ ఓకే చెప్పేవారు అంట మీరు సిబిఐటీలో నీకు సీట్ రావాలి అని. అంటే దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ ఇట్ ఈస్ క్రియేటెడ్. అది ఎందుకు క్రియేట్ చేసింది అంటే మా దగ్గర విజనరీ మేనేజ్మెంట్ ఉంది, మా దగ్గర డెడికేటెడ్ అండ్ డిసిప్లిన్ ప్రిన్సిపాల్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, ఎక్సలెంట్ ప్లేస్మెంట్ రికార్డ్, ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ వాట్ వీ హ్యావ్ కాలానుగుణంగా మేము సిలబస్లో చేంజ్ చేయటం అండ్ ఎక్సలెంట్ క్యాంపస్. నవేడేస్ గండిపేట అంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే ఒకప్పుడు నేను 1969 నుంచి నేను కోటిలో సుల్తాన్ బజార్లో ఉంటాను. 30 ఇయర్స్ బ్యాక్ దాని సిటీ అనేవారు. ఇప్పుడు వేర్ వీఆర్ వర్కింగ్ అది సిటీ అయిపోయి సిటీకి సెంటర్లోనే ఉంది. సో ఎంజీఐటీ అనేది లైక్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి సో ఇండస్ట్రీకి ఎలాంటి సబ్జెక్ట్స్ కావాలి, సో ఎలాంటి స్టూడెంట్స్ కావాలి, దాన్ని బేస్ చేసుకొని అలాంటి కోర్సెస్ కామన్ కోర్సెస్తో పాటు సో ఇవి కోర్ కోర్సెస్ అని సార్ చెప్పారు కదా, వాటితో పాటు వాడికి యాడ్ ఆన్గా ఇంకా కొన్ని కోర్సులు యాడ్ చేస్తూ సో అట్లా స్టూడెంట్స్ని తయారు చేస్తున్నారు. గండిపేటలోనే ఉంటుంది. సో నెక్స్ట్ ఎట్లాగో వచ్చేది మనకి కౌన్సిలింగ్లో గుర్తుపెట్టుకొని లైక్ ఈ సబ్జెక్ట్స్లో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అయితే తప్పనిసరిగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్, అంటే ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ సో ఇండస్ట్రీకి అసలు ఎలాంటి స్టూడెంట్స్ అవసరం అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.